దోశ తిన్నాను, మీరు టిఫిన్ చేశారు. నేను అన్నమే తినేసాను. నేను ఇవాళ ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. నైట్ అన్నం ఉంటే పోపేసేసుకొని తిన్నాను. నేను ఇంకా వేరే వంట ఏం చేయలేదు. పర్వాలేదు అక్క, ఇప్పుడు చాలా తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటా తమ్ముడు. ఎందుకంటే ఇంకా ఎండాకాలం ముందున్నది. మీకు రాయలసీమలో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, జాగ్రత్త తమ్ముడు, చాలా జాగ్రత్తగా ఉండు. జై శ్రీరామ్, శుభోదయం నాగేంద్ర బ్రదర్ అంటున్నాడు మా అన్నయ్య. హాయ్ సౌజన్య అక్క అంటున్నాడు తమ్ముడు, నాగేంద్ర తమ్ముడు. లైవ్లోకి అటెండ్ అవుతారు, కనీసం లైక్ ఇవ్వరు, కామెంట్ చేయరు. మనుషులు నచ్చడేమో, దూరం కూర్చోన్న సన్నగా కనబడాలా. లైవ్ లా ఉంటే తగ్గేది ఏం లేదు కదా. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అంటున్నాడు నాగేంద్ర తమ్ముడు. నందిని హాయ్ రా, శ్రీమాత్రే నమః, శుభోదయం రా, బాగున్నావారా నందిని? టిఫిన్ తిన్నావా? లైక్ డన్ అక్క, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ మా. ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూస్తాను అన్నయ్య, లైక్ ఇస్తాను, కామెంట్ కూడా పెడతాను. అక్క మినీ అయిపోయింది, కంగ్రాచులేషన్స్ రా, కంగ్రాచులేషన్స్. త్వరలో పూర్తి మానిటైజేషన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను, కంగ్రాచులేషన్స్. హాయ్ నందిని సిస్టర్ అంటుంది. అసలు మొన్న మౌనిక అనే అమ్మాయిది నిజం చెప్తున్నాను, ఆమె ఛానల్ ఫస్ట్లో ఉంటే తన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారి తరపున వాళ్ళు ఛానల్ తీసేయమన్నారంట. ఆమెకు మానిటైజేషన్ అయ్యి $60 ఉండే. అయితే తీసేసిన తర్వాత మళ్ళా ఒక 4 రోజులు బతిమలాడినాక పాత వీడియోలు అప్లోడ్ చేసేసరికి ఆ ఛానల్ బ్లాక్ అయిపోయిందని ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టుకుంది. వితిన్ 1 మంత్ అవుతుందో 1.5 మంత్ అవుతుందో రా, వితిన్ 1 మంత్లోనే ఆమెకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి, సబ్స్క్రైబర్స్ కూడా 4700 చేంజ్, 5000 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా లైవ్లో ఉంది, తనకి 200 లైక్స్, మినిమం 50 మెంబర్స్ లైవ్లో చూస్తూనే ఉంటారు. అంటే అదృష్టము అనేది ఎట్లా కలిసి వస్తుంది చూడు, ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డా గారు. నందిని నువ్వు కూడా చాలా రోజులు కష్టపడ్డావు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, హాయ్ సౌజన్య సిస్టర్ అంటుంది నందిని. నాకు మానిటైజేషన్కి అవర్స్కి ఏం టెన్షన్ పడలేదు, నాకు చాలా తొందరగా కంప్లీట్ అయినాయి వాచ్ అవర్స్. లేనబద్దం ఏముంది కానీ నాకు మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు లేక నాకు మొన్ననే $100 కంప్లీట్ అయ్యాయి. నాకు ఈ మధ్య సబ్స్క్రైబర్స్ చాలామంది పెరుగుతున్నారు, కాకపోతే వ్యూస్ వస్తలేవు. నేను 2 టార్గెట్లు పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నన్ను డబ్బులు వస్తున్నాయా అవి ఇవి అని ఎక్కిరించిన వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి, మా ఆయన ఛానల్ వద్దు అన్నప్పుడు మా ఆయనకి చెప్పిన సమాధానాలకు నేను 2 టార్గెట్లు రీచ్ అవ్వాలని అనుకున్నాను. ఒక టార్గెట్ రీచ్ అయ్యాను, ఒక టార్గెట్ $100 కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక టార్గెట్ ఏంటంటే నేను 1 lakh, నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, ఫీల్ అవ్వను, నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలి, సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకోవాలి. నాకు 66,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా 34,000 సబ్స్క్రైబర్స్ని ఎట్లా నన్ను తెచ్చుకోవాలి. ఎంత కష్టమైనా తీసుకొచ్చుకొని సిల్వర్ ప్లే బటన్ తీసుకుంటా. అవి 2 కోరికలు. నేను ఒక్కటేసారి సాలరీ ఎత్తుకొని మా ఆయనకు చూపించాలని అనుకుంటున్నాను, అది కూడా ఏప్రిల్లో పడుతుంది. అంటే నాకు నిన్న కాక మొన్న కంప్లీట్ అయినాయి $100. నాకు చాలా తక్కువ మంది మెంబర్షిప్ తీసుకున్నారు, వాళ్ళకు మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు కదా, అందరూ మెంబర్షిప్ తీసుకుంటారు, మనం చేసుకుంటాను అనుకుంటారు, కానీ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేనైతే యూట్యూబ్ ఉన్న వాళ్ళకు ఒక్కటే సలహా ఇస్తున్నా, మీరు లాంగ్ వీడియోలు నేను చేస్తలేను. ఎందుకంటే మేము వంటలు చేసుకోవాలన్నా కూడా ఉండేది ఇద్దరము, చాలా చిన్న వంటలు ఉంటాయి, వీడియోస్ చేయలేను నేను అంత పెద్దగా. నేను బయటకు టూర్ వెళ్ళినా కూడా నేను టూర్లో కూడా నేను వీడియోస్ తీయను, అప్లోడ్ చేయను. నేను నిజం చెప్తున్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా దీని గురించి చెప్పమంటే అనుకునే వాళ్ళు, మనం ఎవరి పెళ్ళికో వెళ్ళి వాళ్ళది వీడియో అప్లోడ్ చేయడం వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను ఎవరి వీడియోలు ఓన్లీ ఉంటే నా సొంత వీడియోలు ఉండాలి, లేకపోతే లేదన్నట్టు. నా ఫంక్షన్ ఇప్పుడు నేను ఏదైనా చేస్తాను అనుకో, నా ఫంక్షన్ ఉంటే నేను నా వాళ్ళ ఫంక్షన్ ఉంటేనే చేస్తాను. మన వాళ్ళవి కూడా నచ్చదు, చాలామంది మన వాళ్ళవి కూడా నచ్చే వాళ్ళు లేరు. ఎందుకు, మన ఓన్ వాళ్ళే మనం వీడియో తీస్తే నచ్చరు. అందుకే ఎవరి పెట్టకూడదు, ఏది చేయొద్దని నేను చిన్నగా షార్ట్స్ అలానే చేసుకుంటూ